సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఎనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, అమెరికా గురించి మాట్లాడుకుంటే అంటే వివిధ ఏజెన్సీల ద్వారా వచ్చేటటువంటి వర్క్ వీసాలే కానీ, ఇంకా వర్క్ పర్మిట్లే కానీ, గ్రీన్ కార్డ్స్ కానీ, H1B వీసాస్ కానీ, ఇవన్నీ కూడా ఏవైతే అప్లికేషన్స్ ఉంటాయో అవన్నీ కూడా చాలా వరకు పెండింగ్లో ఉన్నాయంట. అంటే ఈ పెండింగ్లో ఉండడానికి అంటే అసలు కారణాలు ఏంటంటారు? అంటే ఈ మధ్యన వస్తున్నటువంటి స్ట్రిక్ట్ రూల్స్ వల్ల ఒక్కసారి బ్యాకప్ వెళ్ళి మాట్లాడుకుంటే సార్. అమెరికన్ విధానమే పూర్తిగా మారిపోయింది. గతంలో వలసదారులను ఆహ్వానించినటువంటి దేశం, వలసదారుల ఫీజుల రూపంలో కానీ, లేక ఒక వ్యక్తి అక్కడ బతికితే అతను కొనుక్కునే ప్రతి ఐటమ్ మీద సేల్స్ ట్యాక్స్ వస్తుంది, GST లాంటివి వస్తాయి. అక్కడ స్థిరపడ్డ ప్రతి ఒక్క దగ్గర నుంచి ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది. అతని మేధస్సు వల్ల మన దేశానికి మేలు జరుగుతుంది. సో ఇతర దేశాల నుంచి వచ్చే ప్రతి ఒక్క వ్యక్తి వల్ల మనకు ఎంతో కొంత ఆదాయం వస్తుంది, కొంత మన దేశం డెవలప్ అవుతుందన్న ఒక ఆలోచన. అక్కడ జనాభా కూడా 40 కోట్ల కన్నా మించి లేదు కాబట్టి బయట నుంచి వచ్చేటువంటి జనాభాని ఎక్కువ వాళ్ళు స్థిరపరచుకోవడానికి అవకాశం వాళ్ళకు ఉన్నాయి. ఎందుకంటే దేశం పెద్దది, విస్తీర్ణంలో చూస్తే అమెరికా చాలా పెద్దది, కానీ జనాభాలో చూస్తే చాలా చిన్నది. కంపేర్ విత్ చైనా, భారతదేశం ఇట్లాంటి వాటితో పోల్చినప్పుడు అమెరికా జనాభా తక్కువ. కాబట్టి ఆహ్వానించేవాళ్ళు. అప్పుడు తొందరగా ప్రాసెస్ చేసేవాళ్ళు. సిటిజన్షిప్ కానీ, గ్రీన్ కార్డ్స్ కానీ, వర్క్ పర్మిట్స్ కానీ, స్టూడెంట్ వీసాలు కానీ, ప్రతి ఒక్కటి ఎక్కడ కూడా ఏ ఏజెన్సీతో వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా ఎంత తొందరగా దీన్ని క్లియర్ చేద్దాం, ఎంత తొందరగా జనాన్ని మన దేశంలో ప్రవేశపెడదాం, ఎంత తొందరగా వాళ్ళ నుంచి మన దేశానికి ఎంతో కొంత బెనిఫిట్ అయ్యేట్టుగా చేద్దాం అనే ఆలోచన భావం తప్ప వీళ్ళని వదిలించుకోవాలి, వీళ్ళని రానివ్వకుండా చేయాలి, వీళ్ళని దూరంగా ఉంచాలి, వీళ్ళని తప్పించుకోవాలి అనేటువంటి పరిస్థితులు ఆనాడు లేవు. కానీ ఇప్పుడు ట్రంప్ తీసుకున్న కొత్త విధానాల ద్వారా, నిర్ణయాల ద్వారా తప్పనిసరిగా ఉన్నవాళ్ళని ఎట్లా పంపించాలి, కొత్త వాళ్ళని రానివ్వకుండా ఎలా చేయాలి, దాంట్లో భాగమే డిలే ఆఫ్ ప్రాసెస్ కూడా ఒక భాగంగానే తోస్తుంది. యాక్చువల్గా H1B వీసాలకు సంబంధించింది 1 year దాదాపు పెండింగ్లో పడే పరిస్థితి తీసుకొచ్చారు. ఎప్పుడు జరగాలి ఈ ప్రాసెస్, కానీ కంటిన్యూ అవుతోంది. ఇప్పుడు టైం ఇచ్చినప్పటికీ ఇంకా లాటరీ విధానం కంప్లీట్ చేసి తీసుకెళ్ళడం 1 year దాదాపు డిలే మనకి ఇక్కడే కనపడుతుంది. దీంట్లో చాలామంది H1B వాళ్ళకి కంటిన్యూ చేసే అవకాశం అక్కడ ఉన్నప్పటికీ మళ్ళీ స్టాంపింగ్ చేయడం లేదు. స్టాంపింగ్ కూడా డిలే అయ్యేటువంటి పరిస్థితి. ఇండియాకి వచ్చి మళ్ళీ స్టాంపింగ్ చేసుకొని వెళ్ళాలి వాళ్ళు. అంటే పాస్పోర్ట్ టైం అయిపోయి ఉండొచ్చు, వీసా పీరియడ్ అయిపోయి ఉండొచ్చు, రకరకాల కారణాల వల్ల వాళ్ళు వచ్చి స్టాంపింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి. గతంలో అయితే అమెరికాలో స్టాంపింగ్ చేసేవాళ్ళు, ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేకుండా ఉండేది. ఇప్పుడు ఆ సిస్టమ్ తీసేశారు. ఈ కారణాలన్నిటి చేత ఇవాళ అమెరికాకు ఎవరైతే అప్లై చేసుకున్నారో, అమెరికాలో ఆల్రెడీ ఎప్పటికో 30-40 ఏళ్ల నుంచి ఉన్నవాళ్ళు సిటిజన్షిప్కి, గ్రీన్ కార్డుకి అప్లై చేసుకున్న వాళ్ళ పరిస్థితి అలాగే ఉంది. వర్క్ పర్మిట్కు అప్లై చేసుకున్న వాళ్ళ పరిస్థితి కూడా దానికి భిన్నంగా ఏం లేదు, అదే పరిస్థితిలో ఉంది. స్టూడెంట్ వీసాలు కూడా కొంచెం డిలే అవుతున్న పరిస్థితి కనబడుతున్నాయి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుంటే 1.2 lakhs అంటే 2 millions 1.2 millions అప్లికేషన్స్ టోటల్ వలసవాదులు, అంటే ఒక ఇండియన్సే కాకుండా మొత్తం ఓవరాల్గా ప్రపంచంలో వచ్చి అందరూ అప్లై చేసుకున్న వాళ్ళలో 1.2 millions అంటే 1,20,00,000 అప్లికేషన్స్ ఇంకా పెండింగ్లో ఉన్నాయి. అంటే ఇంతమంది రావడానికి సిద్ధంగా అమెరికాకు ఉన్నప్పటికీ తీసుకోవడానికి అమెరికా సిద్ధంగా లేదు అని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇక నుంచి ఇంకా కఠినతరం చేసి మరింత ప్రాసెస్ డిలే చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. దీనివల్ల ఇంకోటి ఏంటంటే, ఎందుకు ఈ ప్రాసెస్ డిలే అవుతుందంటే, సరే సిటిజన్షిప్ తర్వాత గ్రీన్ కార్డ్ అంటే వేరే విషయం అనుకున్నాం. వర్క్ పర్మిట్స్లో డిలే అవ్వడం వల్ల ఏమవుతుందంటే, ఏదైతే ఆపర్చునిటీ వచ్చిందో అక్కడ ఆపర్చునిటీ పోతుంది. ఒక కంపెనీలో H1B వీసా క్రియేట్ చేశారు, పర్మిషన్ తీసుకున్నారు, వాళ్ళు ప్రకటించారు, ఇక్కడ చాలామంది అప్లై చేసుకున్నారు. వాళ్ళు గ్రీన్ కార్డు వాడికి మామూలుగా వెళ్ళడానికి H1B వీసా పర్మిట్ ఇస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు వెళ్ళలేదు, ఎంతకాలం కంపెనీ వెయిట్ చేయగలుగుతుంది? కాబట్టి ఆటోమేటిక్గా అక్కడ ఉండేటువంటి అమెరికన్లు తీసేసుకుంటారు. ఇందులో అదొక కూడా ఒక భాగం. అంటే ఇతర దేశాల నుంచి అప్లై చేసుకున్న వాళ్ళకి మనం వర్క్ పర్మిట్ లేట్ చేసినట్టయితే వాళ్ళ అవసరాల కోసం కంపెనీలు అమెరికాలోనే అమెరికన్స్నే తీసుకుంటాయి. మనకు కావాల్సింది అది, అమెరికన్స్కి ఎక్కువ ఆపర్చునిటీ కల్పించాలి. కాబట్టి అది సాధించడం కూడా దీంట్లో ఒక భాగం. దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా వర్క్ పర్మిట్స్ డిలే అవుతున్నాయి. అయితే సార్, దీనివల్ల మరి చాలా టాలెంట్ ఉన్న వాళ్ళు, అమెరికా వెళ్ళాలి అనుకునే వాళ్ళు, ఈ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ వీసా రూల్స్ స్ట్రిక్ట్ చేయడం వల్ల ఇవన్నీ పెండింగ్లో పడిపోతాయని అనుకోవచ్చు అంటారు ఫైనల్గా? వీసా రూల్స్ ఫిక్స్ చేయడం ఒకటైతే
ఓల్డ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా అంటే డిలే చేయండి, H1B వీసా ప్రాసెస్ ఇప్పుడు చేయకండి, 1 year డిలే చేయండి. దానికి ఏముంది, దానికి వేరే ఇంకేముంది, దానికి ఒక ఇన్స్ట్రక్షనే కదా, ఎస్ సింగిల్ లైన్ లోపల ఇన్ఫర్మేషన్ ఇచ్చేయడమే సరిపోతుంది. ఇవన్నీ కూడా డిలే అవ్వడానికి మెయిన్ కారణం గవర్నమెంటు కావాలనే అనవసరమైన లేనిపోయినటువంటి నిబంధనలని కొత్తగా తీసుకురావడం, డిలే ప్రాసెస్ కూడా కొంత టైం దాని లోపల ఎక్కువ సమయం కేటాయించడం, పెండింగ్లో ఉంచడం, ఇవన్నీ కూడా దానికి ముఖ్య కారణాలు అవుతున్నాయి. అల్టిమేట్ ఐడియా ఏమిటంటే వీలైనంత వరకు ఇతర దేశాల నుంచి మన దేశంలోకి జనాన్ని తగ్గించేసేయాలి, మనం మన దేశంలో ఉండేవాళ్ళకు ఉద్యోగాలు దొరికేట్టు చేయాలి. డిలే ఆఫ్ ప్రాసెస్ విల్ లీడ్స్ టు ది ప్రొవైడింగ్ మోర్ జాబ్స్ టు ది అమెరికన్స్ అనేటువంటి స్లోగన్తో ముందుకు వెళుతున్నాను అనేది మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ.